had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. అయితే ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ 12 ఏళ్ల బాలిక పైన మహమ్మద్ గౌస్ అనేటువంటి ఒక ఉన్మాది అఘాయిత్యానికి పాల్పడి ఆ అమ్మాయిని 2వ అంతస్తు నుంచి తోసిపడేశాడు, నెట్టేశాడు. ఆ అమ్మాయి కాళ్ళు, చేతులు, వెన్నుపూస విరిగిపోయి ఆసుపత్రి బెడ్ పైన ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ కనిపించినటువంటి ఈ ఉన్మాదేవాడు, ఈ నీచ్ కమెంట్ కుత్తేగాడే ఆ 12 ఏళ్ల అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తి. అయితే ఆ అమ్మాయి వీడు ఖమ్మంలో ఉంటాడంట. వీడు ఉండేటువంటి అపార్ట్మెంట్లో ఆ అమ్మాయి వాళ్ళ తాత వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. సమ్మర్ హాలిడేస్కి అని చెప్పి ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. వచ్చినటువంటి సమయంలో ఆ అమ్మాయి ఇంట్లో ఎవరు లేనటువంటి సమయాన్ని చూసి ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడి ఆ తర్వాత 2వ అంతస్తు నుంచి తోసేశాడు ఈ బెదవ. ప్రస్తుతానికి నిందితుడు గౌస్ పైన పోక్సో కేసు నమోదు చేశారు. సో గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడంట. సో గతంలో కేసులు ఉన్నాయి. మళ్ళీ ఒక అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అమ్మాయి ప్రాణాలు బతికుంటే నా పేరు ఎక్కడ చెప్తుందో అని చెప్పి చంపేయాలనుకున్నాడు. చంపేయాలనే ఆలోచనతోనే 2వ అంతస్తు పై నుంచి తోసి పడేశాడు. కానీ ఆ అమ్మాయి కాళ్ళు, చేతులు, వెన్నుపూస విరిగిపోయి ఆసుపత్రి బెడ్ పైన కొట్టుమిట్టాడుతోంది. సో ప్రజెంట్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని కూడా భయపెట్టి చాలా దారుణంగా అమ్మాయిని చంపేయబోయాడు. ఆ అమ్మాయి ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ అయిందంట. మెరుగైనటువంటి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రజెంట్ నిమ్స్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. అమ్మాయిని ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేశారు. సో ఆ వైద్య బృందం ఇప్పుడు అమ్మాయి చికిత్స అందిస్తోంది. సో ముందు ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ తర్వాత ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారితంగా ఈ నిందితుని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు చెప్పాడు ఈ దుర్మార్గుడు. మరోవైపు ఈ ఘటన పైన ఖమ్మంలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు ఖమ్మంలో ఉన్నటువంటి ఒకరిద్దరు మంత్రులు కూడా దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం, వాడిని అరెస్ట్ చేస్తామని చెప్పి ఆ బాలిక తల్లిదండ్రులతో అండగా ఉంటాం, వారికి సహాయం చేస్తాం, వాడికి ఎలాగైనా సరే శిక్ష పడేలా చేస్తామన్నట్టుగా అక్కడ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే బాలికపై అతి కిరాతకంగా ప్రవర్తించినట్టు ఈ నిందితుడిని ఏం చేస్తే బాగుంటుందో మీరు కూడా కామెంట్ చేయండి. చూడండి, చూస్తే 49 ఏళ్ళు అంట వీడికి. నిజంగానే ఐఎమ్ సారీ, మిమ్మల్ని చాలా సందర్భాల్లో నేను కొన్ని పదాలు వాడాలన్నప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడు మగాడు అనే రకంగా ఏ రకంగా చెప్పుకుంటున్నాడో వాడి మగతనాన్ని చంపేయాలి, బతకనీయకుడు ఈ దుర్మార్గుని. 50 ఏళ్ళండి వాని వయసు. ఏం పోయే కాలం వానికి మనవరాల వయసు ఎటువంటి అమ్మాయి 12 ఏళ్ళ వయసు. 50 ఏళ్ళ ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు అంతరానికి అంత బలుపు, కండకావరం, తీట, మదం, ఇంకేమైనా పదాలుంటే అంత ఉంటే చచ్చిపోయేదాన్ని దునికి ఆ ఖమ్మంలో చాలామంది పాపం పిల్లలు, యువకులు మొత్తం కూడా చచ్చిపోతున్నారు. మద్యానికి బానిసలు అయిపోయి ఇంకేదో మారక ద్రవ్యాలకు బానిసలు అయిపోయి ఓ చెరువో లేకపోతే ట్యాంకర్ చూసి దూకి చచ్చిపో, ఏం చేత కాకపోతే. 50 ఏళ్ళకు నీకు ఇంకా ఇలాంటి పిచ్చి పని కావాల్సి వచ్చిందా? 50 ఏళ్ళ వయసులో నీకు మనవరాలయ్యేటువంటి ఆ అమ్మాయిని ఈ రకంగా చెరచడం, చంపేసే ప్రయత్నం చేయడమా? పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు అరెస్ట్ చేయవద్దు. ఇంకా నేను ఒక జర్నలిస్ట్గా ఈ మాట మాట్లాడకూడదు, బట్ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు డెఫినెట్గా పబ్లిక్ నుంచి వచ్చే మాట ఏంటి? ఎన్కౌంటర్ చేయాలి, నిజంగానే వీనికి ఆ శిక్ష వేయాలేమో, అటువంటి వీని బలుపుని మొత్తాన్ని వంగదీయాలేమో. అప్పుడే ఇంకా ఇటువంటి ఘటనలు ఆగిపోతాయి జరగకుండా. ఆ 12 ఏళ్ళ అమ్మాయి కూడా మాట్లాడుకొచ్చింది, ఆ బాధితురాలు. ఒకసారి అమ్మాయి మాట వినండి మీరు కూడా. నన్ను కింద ఉంటే మమ్మీ వాళ్ళు వచ్చి చుట్టూ చూసుకుంటే అటు చేసిండు. అప్పటి నుంచి ఆయనంటే నాకు భయం వేసి ఆయనప్పుడు బయటికి రాలేదు. ఒకరోజు ఆయన ఇంట్లో లేదు. అయితే పైన పోయేటప్పుడు 2వ ఫ్లోర్ కన్నించి ఎవరో వచ్చినట్టు అనిపించింది. సాయిగులంట్లో అనుకుంది, కానీ తిరిగి చూడలేదు, పట్టించుకోకుండా పైన పోతే 3వ ఫ్లోర్ కానించి సాయిగులంట్లో ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత తల్లి పడిపోతే సాయిగులంట్లో వచ్చి అటు చేసింది. భయం వేసి ఎవరు అనుకుని లేచి కలుగురేమనుకుని పోయి నిలబడ్డా. ఆయన వచ్చి ఎత్తుకొని అవుతుంది పక్క పడేసిపోయాను. చూడండి ఆ పాప ఏం చెప్తుందో, ఎలా చేశాడు, తర్వాత వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చూసి ఏం చెప్పారు, తోసేయడం. ఇలా నిజంగా ఆ పాప మాటలు వింటూ ఉంటే వీని మనిషిలా చూడకూడదు మనం, ఒక మృగం
ఇప్పుడు సమాజంలో తిరుగుతున్న ఒక చీడ పురుగు. మనం ఇంట్లో బొద్దింకి వస్తే ఏం చేస్తాం, లేకుంటే చీడ పురుగు వస్తే ఓ పురుగు ఏం ఎట్లా చంపేస్తాం, అటువంటి మాదిరిగా వీళ్ళందరూ కూడా హిట్ కూడా చంపేయాలి ఈ విధవలందరినీ. ఇటువంటి వాళ్ళ ఇప్పుడు ఫైట్ చేస్తున్నటువంటి సో కాల్డ్ ఎవరైతే ఉన్నారో కాక్రోచ్ జనతా పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ సోషల్ మీడియాలో హిట్లు అంటున్నారు. మీరు వీళ్ళ మీద ఫైట్ చేయండి, ఇటువంటి దుర్మార్గుల మీద ఫైట్ చేయండి. మీరు గతంలో పోక్సో కేసు నమోదైంది ఓ కేంద్ర మంత్రి కుమారుడు పైన, ఇప్పుడు ఇంకో పోక్సో కేసు, దీన్ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. సోషల్ మీడియాలో ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు మీరు మాట్లాడితే పోయేదేమో, ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేను? సో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బట్ ఏదేమైనా ఇటువంటి దుర్మార్గుడిని నిజంగా ఈ సమాజం ఏం కోరుకుంటుందంటే వీడిని బతకనివ్వకూడదని సమాజం కోరుకుంటుంది. ఆ తల్లి మాట్లాడ వినండి. ఆ చిన్న పాప 12 ఏళ్ల పాప తల్లి ఎంత ఆవేదనకు గురవుతూ మాట్లాడుతుందో ఒకసారి ఆ మాటలు కూడా వినండి. నాకు ముస్లిం అని పేరు తెలియదు సార్. మీ అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్ లో ఉంటాడు. 2వ ఫ్లోర్ అవతల పక్క రూమ్ నెంబర్స్ ఉండవు. ఫ్లాట్ నెంబర్ అయితే ఫ్లాట్ నెంబర్ ఉండవు సార్. 2వ ఫ్లోర్ లో ఫ్లోర్ లో ఏం పని చేస్తాడు? ముస్లిం పని ఏం తెలియదు. అయితే ఆ సార్ ఒక రోజు పిలిచి బుగ్గగిచ్చిండు, ఇట్లా మూతి పట్టుకుండు, టీ షర్ట్ ఇట్లా గుంజుతాండు మమ్మీ అన్నది. అయితే నువ్వు చిన్న పిల్ల కాదుగా, 8th క్లాస్ చదివే పిల్లవి, ఎంత జాగ్రత్త ఉండాలి, ఒక్కసారి నన్ను అమ్మ అని మొత్తుకోవచ్చుగా, నేను వచ్చి ఏంది అట్ట చేస్తాను అని అడుగుతునుగా, నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు, అసలు ఆయన ఎందుకు పిలిచిండు, పిలిచినంత మాత్రం పోవచ్చా, నీ జాగ్రత్త నీకు తెలాలి, మీ స్కూల్లో చెప్పలేదా నీకు అని చెప్పి నేను అరిసిన. ఇక ఇప్పటి నుంచి పోవకమ్మ, ఆయన వచ్చిన రోజు మాట్లాడకు, ఆయనతో చూడకు, మనం 4 రోజులు అయితే మన ఇంటికి వెళ్ళిపోతాం, ఎందుకు గొడవలు, తాతోళ్ళు అసలు ఈడ బతుకుతున్నారు, ఇదంతా ఆయనకే తెలిసి ఈడ అంతా మొత్తం అయిందే మేనేజ్మెంట్, మన కొద్దులే అనేసి నేను చెప్పిన. సర్ది చెప్పి వారం తర్వాత వచ్చి అక్కడ పంచాయతీ చేసుకుంటే మీరు 14 రోజులు రమ్మన్నారు. ఇక నిన్న ఫోన్ చేసి మా పెద్దనాన్న ఫోన్ చేసిండు, మా పిల్లే తీసుకొచ్చి ఇచ్చింది నా ఫోన్, మాట్లాడుతున్నా, మా అమ్మ గిన్నెల్లో అవుతుంది, ఈ పిల్ల మెట్ల మించిపోయిందంట. ఆహా, పై టెర్రస్ మీద పోతుంది, రోజుకోసారి పోతుంది, దిగి వస్తా ఉంటది, లిఫ్ట్ లో ఒక్కోసారి నాతో కూడా వస్తది. అయితే అట్లా సరదాగా పోయింది, పోగానే ఈ పిల్ల పోయింది, ఈయన చూసి వచ్చిండంట పైకి. 2వ ఫ్లోర్ లో కళ్ళు తిరిగి కింద పడదాం, లేతే డాబా మీద ఉందంట. అయితే డాబా మీద ఉన్నగా అనేసి కాసేపు లేచి కూర్చున్న మమ్మీ, కళ్ళు తిరిగినట్టు అయింది, మళ్ళీ ఎవరైనా వెనకాల వచ్చినట్టుంటే వెనక్కి తిరిగి చూసిన, మళ్ళీ చూస్తే ఎవరు లేరు, నన్ను ఎవరు లేబట్టి కింద పడేసినట్టు అవుతుంది మమ్మీ అని ఇప్పుడు చెప్తుంది. నాకేమో గోడెక్కి ఆడుకున్నా, ముందుకి వెనక్కి జరుపుకుంటూ ఆడుకున్నా, ఆడి నుంచి కింద పడ్డ మమ్మీ అని అంతే చెప్తుంది, కానీ ఇంకేం చెప్పలే. ఇప్పుడు మా అన్నయ్య మా మామయ్య పోయి ఒక్కరిని ఆడ మొత్తం కనుక్కొని వచ్చి వీళ్ళే అడిగినందుకే అది మొత్తం వాళ్ళకి నిజాలు చెప్పింది. ముస్లిం ఆయన ఇట్లా చేసిండంట అని మొత్తం నిజం అదే చెప్పింది. నాకు అసలు తెలియని కూడా తెలియదు ఇదంతా. అప్పుడు ఇట్లా బుక్కలు పట్టుకోవడం, టీ షర్ట్ ఇట్లా గుంజడం ఇది చేసిండని చెప్పింది. ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఖమ్మం మమతా హాస్పిటల్కి రావడం జరిగింది. వాస్తవానికి అశ్వాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలోని ఊరు. దానికి సంబంధించిన కుమ్మరికోట్ల రాములు అనే ఆయన మన కొత్త ఖమ్మంలో ఉన్న రాపర్తి నగర్. సో ఆ అమ్మాయి సమ్మర్ హాలిడేస్కొని వచ్చినప్పుడు అమ్మ అని చెప్పి బుగ్గకి వెళ్ళడము, తర్వాత టీ షర్ట్ గురించడం అన్నీ కూడా అమ్మాయి మొదటి నుంచే ఈ ప్రవర్తన తప్పుగా అనిపించింది. నిజంగానే నీకు అమ్మాయి ముద్దుగా అనిపిస్తే, లేదు చిన్న బుజ్జిగా ఉంది, లేకపోతే చిన్నపిల్లనంగా చూడంగానే నిజంగానే అమ్మాయి అన్న రకంగా ఆ కూతురు అనో మనవరనో ఫీలింగ్ కలిగితే మాట్లాడు, కానీ ఒంటిపై చెయ్యేసి నిలవడమేంటరా ఎదవా? మాట్లాడు, పాప బాగున్నావు అని చెప్పని అడుగు, లేకపోతే నీకు ఏదైనా అమ్మాయికి నిజంగానే గిఫ్ట్ ఇవ్వాలని ఒక బొమ్మ చాక్లెట్ ఇవ్వు, కానీ ఒంటిపై చేయడం ఏంటి? ఆ తల్లి మొదటి నుంచి చెప్తోంది కదా. ఆ తల్లి ఏమంటోంది, సో ఇలా మా పాప చెప్పేది, కానీ అప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోతే వెళ్ళిపోతాం అమ్మ ఇంటికి, మనం ఎందుకు ఇక్కడ గొడవ పెట్టుకోవడము, తాత వాళ్ళు ఇక్కడే బతుకుతున్నారు, మనం వారం రోజులు వెళ్ళిపోతాం, అంకుల్ రాగానే నువ్వు అక్కడ కలవకు, అంకుల్కి ఎదురు పడకు, నువ్వు అంకుల్తో మాట్లాడకు, నువ్వు ఇంటికి వచ్చేసి అన్నట్టుగా తల్లి చెప్పిందట. ఆ రోజు కూడా అమ్మాయికి ఏం తెలియదు, కింద పడేంత వరకు అమ్మాయికి ఏం తెలియదు. ఆ అమ్మాయి ఆడుకుంటూ ఉంది, లిఫ్ట్లో వెళ్ళడం, పైకి వెళ్ళడమో నడవడమో ఏదో చేస్తూ ఉంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆ పాప తల్లికి చెప్పిందట. ఆ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ మొత్తం ఆయనే చూస్తాడు, ఆయనతో మనకు గొడవ ఎందుకని చెప్పి ఆ తల్లి మొదటిసారి ఆ అమ్మాయిని వారించి ఆపేసింది. చూడండి, ఎంతటి 50 ఏళ్ళ వయసున్న వీడే ఇంత కండకావరంతో, ఇంత మదంతో, బల్బ్తో కొట్టుకుంటున్నాడంటే వీడు ఎలా చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ ఘటన పైన
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం. వీళ్ళు బతకటానికి ఖమ్మం వచ్చి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉంటే వాచ్మెన్ చేస్తారు సార్. అక్కడ జరిగింది సార్, అపార్ట్మెంట్ దగ్గర జరిగింది సార్, రాపతి నగర్ దగ్గర సార్. వాళ్ళ ఫాదర్ తో అన్న ధైర్యంగా ఉండన్నా, పాపను హాస్పిటల్లో అన్ని రకాలుగా నేను సాయం చేస్తాను, వాడిని కూడా శిక్షించేటట్టు చేద్దాం. ఏం చేద్దామో చేద్దాం, ముందు పాపను కాపాడుకుందాం. మీకు ఇబ్బంది లేకుండా నేను చేయించి పెడతాను. ఇక్కడ తెచ్చుకుంటే పో, ఏది అవసరం అంటే అది చేసి పెడతాం, పోరా, ఇబ్బంది ఏం లేదు. సరే సార్, కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బంది చేసి పెడతాం, నేను చేసి పెడతాను. సో నిమ్స్ లో వెంకటేశ్వరరావు మనోడు ఉంటాడు, జాగ్రత్త చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. ఓకే సార్, ఎమ్మటే తీసుకెళ్ళండి. వాళ్ళకి ఏం ఖర్చు కాకుండా మనం చేపిద్దాము. సో ప్రజెంట్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల బృందం తనకి ప్రత్యేకంగా చికిత్స అందిస్తోంది. ఆ అమ్మాయి పరిస్థితి కూడా కొంత కాళ్ళు అంటే అంతెత్తు నుంచి కింద పడిపోయింది కాబట్టి కాళ్ళు చేతులు కొంత గాయాలయ్యాయి, వెన్నుపూస కూడా విరిగింది అని చెప్తున్నారు వైద్యులు. ఇంకా తనకి చికిత్స కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ప్రతి నిర్మల అందిస్తారు. నిర్మల, ఖమ్మంలో ఒక 50 ఏళ్ల వ్యక్తి గౌస్ ఒక అమ్మాయి పైన, తన మనవరాలు వయసేటువంటి వ్యక్తి పైన, ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడడం కాకుండా బయటకు చెప్తే తన పరువు పోద్దనో బయటికి చెప్తాను ఇబ్బంది పడతానని చెప్పి చంపేయాలని కుట్ర చేసి 2nd ఫ్లోర్ నుంచి కిందికి తోసేశాడు. ఆ అమ్మాయి ఆసుపత్రి బెడ్పై ఇప్పుడు ఆ తల్లికి చెప్పిన తర్వాత తల్లి తలడిల్లిపోతున్న ఆ మాట కూడా మనం విన్నాం. సో ఏంటి ఈ ఘటన పైన 6వ తేదీన జరిగినటువంటి ఘటన ఎందుకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది? పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం అరెస్ట్ అయినా ఇంకేమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రతి సందర్భంలో ఇటువంటి అంశాలు వచ్చినప్పుడల్లా సమాజం కోరుతుంది ఒకటి, ఇలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు అని చెప్పి సమాజం అంటోంది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ పైన ఆ అమ్మాయి హెల్త్ అప్డేట్స్ ఏంటి, ఆ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, చుట్టుపక్కల కొంతమంది ప్రజా సంఘాలు పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రము చాలా అంటే చాలా విషాదకరమని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయం చెప్పడానికి కూడా చాలా అందరికీ కలిచివేస్తున్న ఘటన ఇది, బాధాకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. 12 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మాయి మీద 6వ తారీఖు ఇలాంటి అఘాయిత్యం జరిగితే ఇప్పటి వరకు కూడా సమయం లేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే అమ్మాయి పాపము హాస్పిటల్లో బెడ్ పైన ఉంది. అమ్మాయి చెప్పేంత వరకు కూడా నిజాలు ఏంటి అని తెలియకపోవడమే కారణము అనేది కూడా తెలుస్తూ ఉంది ప్రత్యక్షంగా కూడా. ఆ అమ్మాయిని 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడేసినప్పుడు పాపము అమ్మాయికి చేతులు, కాళ్ళు, వెన్నెముక మొత్తం కూడా డ్యామేజ్ అయ్యాయి. పాపం ఆ 3 డ్యామేజ్ అవ్వడంతో అమ్మాయి కోలుకోలేని పరిస్థితుల్లో ఉండడం పట్ల కూడా డాక్టర్లకు అనుమానం వచ్చిన తర్వాత కూడా అమ్మాయికి మెరుగైన వైద్యం అందించిన తర్వాత అమ్మాయికి స్పృహ వచ్చినాక ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము అప్పుడు నిందితుడు బయటికి రావడం కూడా జరిగింది. ఆ నిందితుడు పేరు అన్నీ కూడా గౌస్ అనే వ్యక్తి అదే అపార్ట్మెంట్లో ఉంటాడు. ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడే విషయాన్ని కూడా పోలీసులోకి ఇప్పుడు సాధారణ విచారణే చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని సాధారణ విచారణే జరిపిస్తున్నారు. ఇంకా రిమైండ్కి తరలించలేదు, ఇంకా కోర్టులో హాజరుపరచలేదు. తన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఇంకా పోలీసులు నిఘా పెట్టలేదు. ఇదే విచిత్రము. ఏంటంటే ఈ విచిత్రమే ఇప్పుడు ఈ సమాజాన్ని మళ్ళీ పాడు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, దీనిపైన కూడా ఇప్పుడు పొలిటికల్ లీడర్లు అందరు కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, చాలామంది స్పందిస్తూ ఉన్నారు, ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ చేసింది చాలా దారుణాతి దారుణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దారుణమైన ఘటన వేసవి సెలవుల కోసము అమ్మమ్మ తాతయ్య ఇంటికి వచ్చిన పాపను ఇంత అఘాయిత్యానికి పాల్పడేలా చేసి ఎవరికైనా చెప్పుతుందేమో అనే ఒక భయంతో, ఇంటెన్షన్ తోటి అమ్మాయి ప్రాణాలే తీయాలనుకున్నాడు దుర్మార్గుడు. మరి అలాంటి సిచ్యువేషను ఖమ్మంలో ఏర్పడడం పట్ల కూడా పోలీసులు ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అంతా కూడా మంత్రులందరూ కూడా స్పందించడం వల్ల ఇప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకునే తత్వం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మెరుగైన వైద్యం కోసం మళ్ళీ ఇక్కడికి నిమ్స్ ఆసుపత్రికి కూడా అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నిమ్స్ ఆసుపత్రి డాక్టర్ కూడా స్పందించారు. ఆయన ఒకటే చెప్తున్నారు, అమ్మాయికి మెరుగైన వైద్యం అందిస్తాము, వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు మీదే మేము జాయిన్ చేసుకున్నాము, స్పెషల్ డాక్టర్ను కూడా పెట్టాము, ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము, వాళ్ళ తల్లిదండ్రులు ఉండడానికి కూడా వసతి ఏర్పాట్లు చేశాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయిని మళ్ళీ పునరావృతం చేసి యథాస్థానానికి కూడా మేము తీసుకొస్తాము. ఈ ఘటన పైన మాకు చాలా బాధేస్తుంది, ఇలాంటి ఘటన ఈ అమ్మాయి పైన జరగడం అనేది కూడా అని చెప్పేసి ఇటు నిమ్స్ డాక్టర్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు నిందితుడు గౌసును మాత్రం పోలీసులు అదుపులోనే ఉన్నాడు. మరి పోలీసులు ఎటువంటి విచారణ జరిపించబోతున్నారు అనే దాని మీద కూడా
తెలియాల్సి ఉంది. తర్వాత తనకు ఎటువంటి శిక్ష పడాలి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మన ఇండియాలో చెప్పుకోవచ్చు, తెలుగు రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇండియా లెవెల్లో కూడా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుర్ఘటనలు అనుకోవాలి, దుర్ఘటనలు జరిగినప్పుడు ఆన్ స్పాట్ రిజల్ట్ కోర్టు ఇవ్వకపోవడంతో ఇంకా విచ్చలవిడిగా ఈ నేరాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు చాలామంది. అందుకు దీని పట్ల ఇప్పుడైనా స్పందిస్తుందేమో, నిజంగా కోర్టులు ఏమైనా కొత్త చట్టాలు తీసుకొస్తారేమో, స్పాట్ రిజల్ట్ చూపిస్తారేమో, మళ్ళీ ఇంకెవరైనా చేయకుండా ఉండేటట్టుగా కూడా మరి చర్యలు చేపడతారేమో అని అందరూ ఎదురు చూస్తున్నారు. అదే కోరుకుంటున్నారు మనోజ్. మొత్తంగా ఆ అమ్మాయి 12 ఏళ్ల బాలిక పైన 49 ఏళ్ల వయసున్నటువంటి ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఈ ఉన్మాది అఘాయిత్యానికి పాల్పడి తను బయటికి చెప్తోందని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని 2వ ఫ్లోర్ నుంచి తోసివేయడంతో గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సో ప్రజెంట్ నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం తనకు చికిత్స అందిస్తోంది. సో ఈరోజు ఇంకా అమ్మాయి ఆసుపత్రి బెడ్ పైనే కొట్టుమిట్టాడుతుంది. సంఘటన జరిగి కూడా సుమారుగా వారం రోజులు అవుతున్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాలా గోప్యంగా దీని నుంచే ప్రయత్నం చేశారు. సో ఆ తర్వాత బయటికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులు, తర్వాత మరికొంతమంది సమాజంలో ఫైట్ చేసే వ్యక్తులు అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్న తరుణంలో ఈ ఉన్మాదిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్టే సమాధానం అయితే, అరెస్టే ఇటువంటి వాళ్ళ బుద్ధిని, దుర్బుద్ధిని, ఆలోచనని, వీళ్ళ బుర్రని మార్చితే, అరెస్టే వీని మదాన్ని తగ్గిస్తే ఇలా ఎందుకు చేస్తారు? మరి అరెస్ట్ అంటే గతంలో కూడా కేసులు ఉన్నాయట వీడి మీద, గతంలో కూడా పలు కేసులు ఉన్నాయట వీడి మీద. వీడి కేసులు, అరెస్టులు కొత్త అనుకుంటున్నారా? సో ఇటువంటి వాళ్ళు ఎలా శిక్షించాలి, ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ఆ 12 ఏళ్ల బాలిక మాటలు ఉన్న తర్వాత వీళ్ళు ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఆ బాలిత అమ్మాయి మాటలు విన్నా. పోయేటప్పుడు 2వ ఫ్లోర్ కనిపించి ఎవరు వచ్చినట్టు అనిపించింది. సాయిగులంకులే అనుకున్నాను. తను తిరిగి చూడలే, పట్టించుకోకుండా పైన పోతే 3వ ఫ్లోర్ కానించి సాయిగులంకులు ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత తల్లి పడిపోతే సాయిగులంకులు వచ్చి అటు చేసింది. భయం అదే అపార్ట్మెంట్ లో ఉన్నాయి. అతను బిల్డింగ్ పై నుంచి క్లోజ్ చేసినారంటే ప్రైమరీగా మనం కేసు రిజిస్టర్ చేయడం తర్వాత మెడికల్ లోను మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి భరోసా స్టేట్మెంట్ ప్రకారం, మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కేసు దాన్ని ఫైనలైజ్ చేస్తాం. 6th రోజు జరిగింది. ఆమె అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఈ 2 రోజులు బట్టి ఆమె కొద్దిగా మంచి స్టేట్ లో లేదు. అమ్మాయి నిన్న స్లోలోకి వచ్చి, నేను సాయంత్రం స్లోలోకి వస్తే వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వస్తే ఏంటంటే మనకి రాత్రి మనం కేసు రిజిస్టర్ చేస్తాం.